అన్నకు షుగర్ ఉంది, చక్కెర తింటే పోతాడు. కాఫీలో లేదుగా? కొంచెం ఉంటుంది సార్. అయితే తీసేయి. అరే కప్పు తీసుకోబోతున్నామేమి? అందులోకేం చక్కెర తీసి అయిపోతుందిగా. కాఫీలో కలిపిన షుగర్ ఎలా తీస్తాం సార్? ఇంత పెద్ద కాఫీ షాప్ పెట్టిరు, కాఫీలోకేం చక్కెర తినే రాదా? నువ్వు పోమ్మా. ఏంద్రా లొల్లి? కాఫీ తాగిన వచ్చినామా మనం? పాయింట్లో ఉండు. సమజైందనా? రవి, ఇంకా ఎంతసేపు ఇక్కడ? బయలుదేరదామా? నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఏంటో తేడాగా ఉంది. మా ఆయన ఎప్పుడు ఇలా లేడు. దాన్ని చూస్తుంటే భయం వేస్తుంది. అందుకే నల్లని చూస్తున్నావా? నేనవన్నీ చూడలేదు. నువ్వు చూడటం నేను చూశాను. కంగారులో చూసుంటాను. అయినా నన్ను అనుమానిస్తున్నావా? ఇదేనా నా మీద ఇష్టం నీకు? చిచి, నిన్ను నమ్మి మోసపోయాను. ఏ కోమలి, నిన్ను అనుమానించినందుకు సారీ. ప్లీజే ఏమనుకోకు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. వాడు నా మొగుడైతే నువ్వు నా మనసు. మొగుడు అనుమానించచ్చేమో కానీ మనసు అనుమానించకూడదు. తప్పుగా అనుకున్నావురా. పాపం కంగారులో చూసిందంట. కంగారుకి కామానికి తేడా తెలియదు మీకు? సార్ నమస్తే, చెప్పండి సార్. బాస్ చెప్పారండి, ఆ ప్రమోషన్ టీం వస్తున్నారంట కదా. అలాగేనండి, ఆ స్టేజ్ మీద ఆ టేబుల్ అది అరేంజ్ చేస్తానండి. ఆ కప్పులే పంచుతారంట కదా. ఓకేనండి. నీ అప్ప ఈ టెన్షన్లు ఎదవెక్షన్లు ఏంటో. ఎరా నీకు విషయం చెప్పనా? చెప్పండి. పెళ్లి భోజనంలో కందిపప్పు వండుతా. అవును. దినం భోజనంలో పెసరపప్పు వండుతా. ఎవరు తినవండి? అరే మేనేజర్ గారు, ఏంటి సార్ దారి తప్పొచ్చారా? దాకోడానికి వచ్చారా? కర్మకాలు వచ్చాను. కర్మకాలాలంటే గన్ పేలాలి కదా. లవరే వచ్చిందనుకున్నాను. కిల్లర్ కూడా వచ్చాడంటగా. ఇంతకీ ఏం చేయాలంటారు సార్? జాతకం చూపించుకోవాలి. జాతకం చెప్పించుకుంటే చావు తప్పిపోద్దా? కాదు, చావు ఎంత దగ్గరలో ఉందో తెలుస్తుంది. తెలుస్తుందేమో. కష్టం. నా జాతకం చెప్పండి గురుగారు. హస్త సాముద్రికం చెప్పాలంటే సహస్రం గూగుల్ పే చేయాలి. చీపే. సహస్రం అంటే 100గా? కాదు, 1000. చేశాను గురుగారు. వచ్చింది. కూపన్ గోకేవా? గోకిన గురుగారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం వచ్చింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం అస్సలు లేదు. నో ఛాన్స్. అంటే వీడికి మరణగండం ఉంది, నీకు తక్షణ మరణం ఉంది. అయ్యో బాబోయ్, అయితే ఇక్కడి నుంచి పారిపోమంటారా? పారిపోవడానికి మరణం నీ వెనుక లేదు, నీతోనే ఉంది. అంతే.